నీ బ్రతుకులో మంచిని చేకూర్చి నీవు మంచిగా ఏ విధంగా జీవించాలో ఆ విధానాన్ని నీ బుర్రలో పెట్టడానికి దేవుడు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఆయన వచ్చాడు. చాలా మందికి ఈ విషయం అర్థం కాదు, చాలా మందికి ఈ విషయం అర్థం కాదు. అందుకనే లోకాన్ని విడిచిపెట్టే ప్రతి వ్యక్తి కూడా దేవునికి అనుకూలంగా జీవించాలి, కానీ దేవునికి ప్రతికూలంగా ఎవరు కూడా జీవించకూడదు అని ఈరోజు మనము గ్రహించి మనం ఈ దినం ఆలోచన చేయాలి. 2024లో మనము దేవునికి కంటతడి పెట్టించామేమో, మనము దేవుణ్ణి ఏడిపించామేమో, మనము దేవుని మనసును గాయపరిచామేమో. అయితే ఈ 2025వ సంవత్సరం మాత్రం నీ ద్వారా నీ దేవుడు ఎప్పుడు కూడా కంటతడి పెట్టకూడదు, కన్నీళ్లు పెట్ట